గత 4 రోజులుగా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహాకుంభాభిషేకం, నేడు పూర్ణాహృతి మహాకుంభాభిషేక బోనాలు, పార్వతీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగిశాయి. కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు ఆద్యంతం ఆధ్యాత్మిక ఉట్టిపడుతూ సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. గత 4 రోజులుగా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మహాకుంభాభిషేకం, నేడు పూర్ణాహృతి మహాకుంభాభిషేకం బోనాలు, పార్వతీ రామలింగేశ్వర స్వామి శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగిశాయి. కంచర్ల కృష్ణారెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు చెన్నై, తెలంగాణల నుండి వచ్చిన 51 మంది ఋత్వికుల వేద మంత్రోచ్చారాల మధ్య ఆద్యంతము ఆధ్యాత్మిక ఉట్టిపడుతూ సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. నేడు ఉత్సవాలు చివరి రోజు పూర్ణాహృతి మహాకుంభాభిషేకం, గ్రామ దేవతలకు బోనాలు, సాయంత్రం పార్వతీ రామలింగేశ్వర శాంతి కళ్యాణంతో ఉత్సవాలు ముగింపు చేశారు. నేడు మృగశిర కార్తె కూడా కలిసి రావడంతో గ్రామంలోనే ప్రతి ఒక్కరూ కుటుంబం తమ బంధువులను పిలుచుకొని వేడుకలు చేసుకున్నారు. నల్గొండ నియోజకవర్గం నుండే కాక జిల్లాలోని వివిధ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కంచర్ల సోదరుల అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోమ భరత్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు రామవత్ రవీందర్ కుమార్, రాజ్యసభ మాజీ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, జి వెంకటేశ్వర్లు, గోలి అమరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.